హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులారా, మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన కృపలో కాచి కాపాడి భద్రపరిచి ఈ శనివారము ఈ ఉపవాస కూడికలో మనమందరం కూడా సజీవ లెక్కలో నిలబెట్టి దేవుడు ఇచ్చినటువంటి క్షేమస్థితి కొరకై దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. యెహోషువ గ్రంథం 24:15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరుల సేవించిన దేవతను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారిను యెహోవాను సేవించెదము. చాలండి. ఈ మాట పలికినటువంటి వ్యక్తి యెహోషువ. ఈ రాత్రి యెహోషువ తన దైనందిన జీవితంలో దేవుని కొరకు తన కుటుంబాన్ని అప్పగించుకొని ఆ కుటుంబం అంతటిని కూడా దేవునికి అప్పగించినటువంటి వ్యక్తిగా యెహోషువ యొక్క జీవిత విధానాన్ని మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. యెహోషువ చెప్తున్న మాట ఏమిటంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఎక్కడ ఈ మాట పలుకుతూ ఉన్నాడు అనంటే, యెహోషువ ప్రారంభపు దినాల్లో ప్రతి విషయాన్ని చూసి భయపడేటువంటి మనస్తత్వం కలిగిన వాడు యెహోషువ. ఏ అడుగు ముందుకు వేద్దామన్నా కూడా ఎవరొకరి మీద ఆధారపడే మనస్తత్వం కలిగినటువంటి వాడు యెహోషువ. ఎక్కడ కూడా తనంతట తానుగా నిలబడి ఒక పని చేయడానికి కూడా ధైర్యంగా నిలబడటానికి కూడా తనలో ఏ యోగ్యత లేదు, ఏ క్వాలిటీ కూడా తనలో లేదు. భయపడుతూ తన పనిలో ముందుకు కొనసాగుతూ ఉన్నటువంటి యెహోషువ జీవితంలో మోషే నడిపిస్తూ వచ్చాడు. మోషే అడుగుజాడలో నడుస్తూ ఉన్నటువంటి ఈ యెహోషువ ఒకానొక దినాన మోషే మృతి పొందాడు. కాబట్టి చేయబట్టి నడిపించేవారు, చక్కటి మార్గాన్ని చూపించేవారు ఎవరు తన కళ్ళ ముందు కనబడకపోయినప్పటికీ యెహోషువ మాత్రం దేవుని యొక్క అడుగుజాడలో నడవడానికి ఇష్టపడినటువంటి వాడుగా కనబడతాడు. దేవుణ్ణి ఆధారం చేసుకున్నటువంటి యెహోషువ తన జీవితంలో ఎప్పుడైతే మోషే తన చేయి విడిచిపెట్టాడో, ఎప్పుడైతే మోషే చనిపోయాడో, చనిపోయిన తర్వాత యెహోషువ చాలా భయపడతా ఉన్నాడు. ఎలాగా నా ముందు అడుగు వేయాలి, ఎలాగా నా జీవితాన్ని నేను ముందు కొనసాగించాలి అనుకున్నటువంటి దినంలో దేవుడు యెహోషువకు ఉన్నటువంటి భయాన్ని చూస్తూ ఉన్నాడు. యెహోషువకు ఉన్నటువంటి బలహీనతను చూస్తూ ఉన్నాడు. యెహోషువలో ఉన్నటువంటి మంచి క్వాలిటీ ఏమిటంటే, మోషే బ్రతికున్నంత కాలం మోషేని వెంబడించిన వాడు యెహోషువ. ఇది మనుషులకు కనబడకపోవచ్చు, కానీ మహోన్నతుడైనటువంటి దేవుడు తన పరిశీలనలో, తన ఆలోచనలో ఆకాశం నుండి తేరి చూచినప్పుడు యెహోషువ యొక్క మనస్తత్వాన్ని ఆయన పసిగట్టగలిగాడు. అంటే తన గురువైనటువంటి, అలాగే తన యజమానుడైనటువంటి, అలాగే తన యొక్క దైవజనుడైనటువంటి మోషే యొక్క అడుగుజాడల్లో ఇతడు తప్పక తన మార్గంలో మోషేను వెంబడించిన వాడుగా కనబడతాడు. అయితే ఇలాంటి మంచి గుణాలు యెహోషువలో మనం చూడగలుగుతాం. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి అక్కడ 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి దేవునితో పెనుగులాడుతూ దేవునికి ప్రార్థన చేస్తూ
సీనాయి పర్వతం మీద తన కాలాన్ని ఆ 40 దినాలు గడుపుతూ ఉన్నటువంటి సమయంలో నూను కుమారుడైనటువంటి యెహోషువ మాత్రం మోషే సీనాయి పర్వతం మీద నుంచి దిగి వచ్చే వరకు ఇతడు మోషే ఏమో కొండెక్కి పైనుంటే ఈ యెహోషువ మాత్రం తన గుడారంలో నుంచి బయటికి రాలేదట. అంటే తన దైవజనుడైనటువంటి మోషే దేవునితో పెనుగులాడుతూ సీనాయి పర్వతం మీద అతడు 10 ఆజ్ఞల కొరకు అతడు ఎదురు చూస్తూ ఉన్న సమయంలో ఈ యెహోషువ మాత్రం గుడారములో నుంచి బయటికి రాకుండా తన దైవజనుడైనటువంటి మోషే కొరకు అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మోషే కొండ మీద నుంచి దిగి వచ్చే వరకు అతడు మాత్రం ఆ గుడారములో నుంచి బయటికి రాలేదట. ఇలాగా తన భక్తి జీవితంలో కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భంలో అతనికి తెలిసింది ఒకటి దైవజనుడిని వెంబడించడం, రెండోది దేవునికి ప్రార్థన చేయడం. ఈ 2 లక్షణాలను అతడు తన జీవితంలో కొనసాగిస్తూ ఉన్నటువంటి సందర్భంలో దైవజనుడైనటువంటి మోషే చనిపోయాడు. ఆ తరువాత ఏం చేయాలో అర్థం కాలే. అయితే దేవుడు యెహోషువను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈ 1వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 1వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. చాలండి. ఇతడు తన ధైర్యాన్ని కోల్పోయిన సమయంలో, తన బలహీనత బయటపడుతున్న సమయంలో, అప్పటి వరకు మోషేను వెంబడించి మోషే ఉన్నాడు లేనటువంటి ధైర్యంతో కొనసాగినటువంటి ఇతడికి ఒంటరిగా నిలబడే సమయాన దేవుడిస్తున్న ధైర్యం ఏంటంటే నిబ్బరము కలిగి నీవు ధైర్యముగా ఉండము. ఎవరు ధైర్యపరుస్తున్నాడు యెహోషువని? దేవుడు ధైర్యపరుస్తున్నాడు. మనుషులు ధైర్యపరిచే మనుషులు ఈరోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. కానీ ధైర్యపరిచే దేవుడు మనకు తోడై ఉంటే సదాకాలం ఆయన మనతో ఉండి నడిపించేవాడు అయి ఉన్నాడు. కాబట్టి ప్రారంభపు దినాల్లో యెహోషువను దేవుడు ఎన్నుకున్న సమయంలో, మోషే లేని ఆ సమయంలో యెహోషువ ధైర్యంగా నిలబడటానికి దేవుడు తన సహాయాన్ని అందిస్తూ ఉన్నాడు. అంటే అతడు బలహీనతలో ఉన్నప్పుడు, అతడు ధైర్యాన్ని కోల్పోయినప్పుడు దేవుడు ఇస్తున్న ధైర్యం ఏంటంటే నీవు భయపడొద్దు, నేను నీకు తోడై ఉంటాను. దేవుడు తోడుగా ఉంటానని యెహోషువకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ యెహోషువ ఎలాంటి వాడు? బలహీనుడే. కానీ ఎవరిని బట్టి ధైర్యపడ్డాడు? దేవుణ్ణి బట్టి ధైర్యపడ్డాడు. అంత మాత్రమే కాదు, అతడు తన జీవితంలో ప్రారంభము ఎవరితో ప్రారంభిస్తున్నాడు? దేవునితో ప్రారంభిస్తున్నాడు. దైవికంగా దేవుని అడుగుజాడల్లో దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున, దేవుని యొక్క మాట చొప్పున నడవటానికి అతడు ఇష్టపడి అతడు ప్రారంభించాడు. ప్రారంభించినటువంటి నాటి నుంచి ఎరికో గోడలు ఎదురైనాయి, యోర్దాను ఎదురైంది, ఆయా రకాలైన శత్రువులు ఎదురయ్యారు. వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పిస్తా యెహోషువను నడిపిస్తూ వచ్చాడు. చాలామంది పనిని ప్రారంభించిన వారు ఉన్నారు, కానీ ముగింపు దగ్గరికి వచ్చేసరికి ఎక్కడొక చోట బోల్తా కొట్టిన వారు ఎందరో. మోషే పని ప్రారంభించాడు, ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ ఉన్నాడు. కానాను దగ్గరికి వచ్చేసరికి ఒక చిన్న మాట తనను కానాను వరకు చేరకుండా అడ్డగించింది. కారణం ఏంటంటే అతడు ఇశ్రాయేలు ప్రజలను అనే మాట ఏమిటంటే ద్రోహులారా అనేటువంటి ఒక మాట మోషే జీవితంలో అది ఒక మైనస్ పాయింట్గా మిగిలిపోయింది. ప్రారంభించాడు, ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు, తనకున్న సమస్తమును విడిచిపెట్టాడు, సకల విద్యలో ప్రావీణ్యత కలిగినటువంటి వాడిగా ఉన్నప్పటికీ అన్ని విషయాల్లో కూడా అతడు ఒదిగి
దేవుని అడుగుజాడలో నడవటానికి సమస్తమును విడిచిపెట్టిన వాడుగా ఉండి ప్రయాణము కొనసాగించాడు. కానీ ముగింపు దగ్గరికి వచ్చేసరికి కానానులో అడుగు పెట్టడానికి అతడు అవకాశము లేకుండా పోయింది. అయితే తన శిష్యుడైనటువంటి యెహోషువ పని ప్రారంభించేటప్పుడు దేవుని యొక్క ధైర్యాన్ని పొందుకొని తన ముగింపు దగ్గరికి వచ్చేసరికి అతడు ఆ ముగింపుని దేవునితోటే అతడు ముగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడే చివరి అధ్యాయం చూద్దాం. యెహోషువ గ్రంథము చివరి అధ్యాయంలో 29వ వచనం. 29వ ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడును యెహోవా దాసుడైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి నొందెను. మృతి నొందేటప్పుడు అతడు ఏమని పిలువబడతా ఉన్నాడు? 110 సంవత్సరాలు బ్రతికాడు. ముగింపులో తన సాక్ష్యం ఏంటంటే యెహోవా దాసుడైన యెహోషువ. ఎవరు యెహోషువకు తోడుగా ఉంది? దేవుడు ప్రారంభంలో ఏమన్నాడు? నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడవద్దు, నువ్వు ధైర్యంగా వెళ్ళు అని అన్నాడు. అక్కడ పని ప్రారంభించాడు దేవునితో కలిసి. ముగింపు దగ్గరకు వచ్చేసరికి ఏ సాక్ష్యాన్ని పొందాడు? యెహోవా దాసుడైన అదండి. అంటే దేవుని యొక్క దాసునిగా అతడు తన ముగింపు వరకు కూడా అతని సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా వచ్చాడు. ప్రారంభము ఎంత గొప్పగా ఉందో ముగింపు కూడా అంతే శ్రేష్టంగా ముగించగలిగాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 110 సంవత్సరాలు బ్రతికాడు. ఆ ముగింపు సంవత్సరంలో కూడా తన సాక్ష్యం ఏంటి అంటే ఇతడు యెహోవా దాసుడైన యెహోషువ. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే ముగింపుని దేవునితో ముగించడానికి అతడు ఇష్టపడ్డాడు. కాబట్టి యెహోషువ అనబడేటువంటి వ్యక్తి బలహీనుడే, కానీ దేవుని ద్వారా బలాన్ని పొందుకున్నాడు. యెహోషువ దేవుని యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ బ్రతికినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. మంచిదే. అయితే యెహోషువ తన జీవితంలో చివరి ఘట్టం అంటే ముగింపులో ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో అధ్యాయంలో మనం ఇప్పుడు చదివాం. చివరి 24వ అధ్యాయంలో 15వ వచనంలో మనం చదివిన మాట ఏంటి? యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో అని అద్దరిని మీ పితరుల సేవించిన దేవతలను సేవించెదరో అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును. అదండి వృద్ధాప్యంలో కథంతా ముగిసే సమయంలో అతను పలికిన మాట ఏంటంటే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. నేనును నా ఇంటి వారును. ఇక్కడ మనం ఆలోచించేద్దాం. యెహోషువ తన జీవితంలో దేవునికి ఇష్టడుగా బ్రతకటం మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలను నడిపించటం మాత్రమే కాదు, తన కుటుంబం అంతటిని కూడా ఐక్యతతో దేవుని సన్నిధిలో నిలబెట్టగలిగాడు. ఎలా పలకగలుగుతాడు? తన కుటుంబం అంతటిని కూడా దేవుళ్ళో ఉండటానికి అతడు పలికిన మాటను ధిక్కరించకుండా ఆ మాట ప్రకారంగా ఆ కుటుంబం అంతా కూడా ఐక్యతగా ఉండటం, ఆ ఐక్యతలో కాపాడడంలో యెహోషువ సఫలుడయ్యాడు. చివరి వరకు, చివరి అధ్యాయం అది. వయసు ఏమో 110 సంవత్సరాలు.
ఈ వృద్ధాప్యంలో తన కుటుంబంలో తన భార్యను కావచ్చు, తన బిడ్డలు కావచ్చు, తన మనవ సంతతి కావచ్చు, అక్కడ కలిసినటువంటి ఆ కుటుంబం అంతటినీ కలిపైన అంటున్నాడు, నేనును నా కుటుంబము అని అంటున్నాడు. చాలాసార్లు మనం వింటూ ఉంటాం, నీ మాట నేను వినాలా అని మన ఇంట్లో వాళ్ళే మనల్ని ప్రశ్నించే దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. మనం ఒక మాట చెప్తేనే ఆ మాటను పెడద్రంగా పక్కన పెట్టేటువంటి మనుషులు మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం. మన ఇంట్లో వాళ్ళే మన మాటను ధిక్కరించేటువంటి రోజుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. యెహోషువ తను ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఆ కుటుంబం అంతా కూడా కట్టుబడి ఉండగలుగుతూ ఉంది. యెహోషువ తన కుటుంబాన్ని ఐక్యతతో తన కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. యెహోషువ కుటుంబంలో ఉన్నది మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే ఐక్యత. ఏమంటున్నాడు? నేనును నా ఇంటి వాడును. వాడు ఎటుపోతే నాకెందుకులే, వాడు నా మాట వినేవాడు కాదు, పెట్టేవాడు కాదు అని తన కుటుంబంలో ఎవరిని కూడా, తన మాట తన కుటుంబం వింటుంది, ఆ మాట ప్రకారంగా నడుస్తుంది, ఆ తండ్రికి తగినట్లుగా ఆ కుటుంబము విధేయత చూపిస్తుంది. కనుకనే యెహోషువ ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాడు, నేను నా కుటుంబము అని అంటూ ఉన్నాడు. యెహోషువ కుటుంబంలో ఉన్నటువంటి మొట్టమొదటి గుణ లక్షణం ఏంటి అంటే అది ఐక్యత. ఐక్యత. యెహోషువ తను జీవించినటువంటి సంవత్సరములన్నీ కూడా దేవునికి ఇష్టడై బ్రతికినటువంటి వ్యక్తిగా కనబడుతున్నటువంటి యెహోషువగా కనబడినప్పటికీ తన కుటుంబాన్ని దైవికమైనటువంటి మార్గంలో నడిపించే విషయంలో, దేవుని అడుగుజాడలో నడిపించే విషయంలో అతడు మాత్రం ఎక్కడ కూడా తన ప్రక్కనే ఎవరున్నారు? తన ప్రక్కనే తొట్టిల్లిపోయే మనుషులు ఉన్నారు, తప్పుదావలు నడిచే మనుషులు ఉన్నారు, ధిక్కరించే మనుషులు ఉన్నారు. ఏమని రాయబడింది ప్రారంభంలో? యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరు? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతను సేవించెదరో? అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే. ఎవరెవరున్నారు ఇక్కడ? అలాంటి మనుషులందరూ కూడా పక్కనే ఉన్నారు. వారి ఇష్టానుసారమైన మార్గంలో నడిచే మనుషులు ప్రక్కన ఉన్నారు. వారికి ఇష్టమైనటువంటి భక్తిని చేసే మనుషులు ప్రక్కనే ఉన్నారు. అలాంటి మనుషుల మధ్యలో యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరిని సేవించినప్పటికీ నేను నా కుటుంబము. ఆ మాట అనగలగటానికి యెహోషువ తన కుటుంబాన్ని దేవుని సంబంధమైనటువంటి కుటుంబంగా కట్టుకోగలిగాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆ దైవికమైనటువంటి కుటుంబాన్ని కట్టుకునేటువంటి విషయంలో 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో మరొక కుటుంబం ఉంది. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలో, ఒక దినమందు ఎలీషా షునేపు పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనం అతనికి గోడ మీద చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట చాలండి ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి దైవజనుడైనటువంటి ఎలీషా
షునేమి పట్టణమునకు వచ్చినప్పుడల్లా గనురాలైనటువంటి స్త్రీ ఇంటికి వచ్చి ఆహారం తిని వెళ్తూ ఉండేటువంటి వ్యక్తి ఆ దైవజనుడైనటువంటి ఎలీషా. అంత మాత్రమే కాకుండా తన భర్తను పిలిచి ఈయన చెప్పిన మాట, ఒక గది కట్టించి దానిలో ఆయన కావలసిన సామాగ్రిని, మంచమును, పీట, దీపస్తంభమును, వాటన్నిటిని కూడా ఆయన కొరకు సమకూర్చి అక్కడ పెట్టడంలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఐక్యతను మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఒక పనిని చేసేటప్పుడు ఆ పని దైవిక మన పైన అయినప్పుడు మనం ఆ కుటుంబాన్ని కనుక దేవుడిలో కట్టుకోగలిగినప్పుడు మనం చేసే ప్రతి ఆలోచనకు వారు సహకరిస్తారు, ప్రతి మాటను వారు గ్రహించగలుగుతారు. అంత మాత్రమే కాదు, ఆ మాటకు వారు విలువనిచ్చేటువంటి వారిగా ఉండగలుగుతారు. అక్కడ కనబడుతున్నటువంటి షునేమి పట్టణంలో గనురాలుగా పిలువబడుతున్నటువంటి ఆ కుటుంబంలో భార్యది ఒక మాట కాదు, భర్తది మరొక మాట కాదు. నిర్ణయం భార్య తీసుకున్నా కూడా ఆ భార్య మాటకు భర్త ఏం చేస్తున్నాడు తెలుసా? అంగీకరిస్తూ ఉన్నాడు. వారిరువురి మధ్యలో ఏముంది? అండర్స్టాండింగ్ ఉంది, ఐక్యత ఉంది. ఇరువురు కూడా ఒకరినొకరు అవగాహన చేసుకోగలుగుతూ ఉన్నారు. ఒకరి మధ్యలో ఒకరికి ఆ ఐక్యతను మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. లేకపోతే ఆయన వచ్చుచు పోవచ్చు వెళ్ళినప్పుడల్లా ఆమె అక్కడ భోజనం వండుతూ ఉంటే ఈయన అక్కడ ఆహారం తినడానికి వెళ్తూ ఉన్నాడు. ఎక్కడొక చోట, ఎప్పుడొక చోట ఆ భర్త ఎక్కడో చోట తన భార్యని ఆయన పోయిన తర్వాత అయినా సరే తోలనాడు ఒక మాట కూడా అన్నట్టుగా ఆ మాటలు ఎక్కడ కూడా కనబడదు. ఎన్నో రోజులు ఆయన వచ్చుచూ పోవచ్చు వెళుతూ వస్తున్న సమయంలో ఒక్క మాట కూడా దైవజనుడి మీద తన భర్త మాట్లాడినట్టుగా కూడా కనబడదు. కానీ అంత మాత్రమే కాకుండా ఆహారం పెట్టడం మాత్రమే కాకుండా ఆ దైవజనుడికి గది కట్టించి గదిలో కావాల్సిన సామాగ్రిని సమకూర్చే విషయంలో తన భార్యకు ఉన్నటువంటి హృదయంలో ఉన్న ఆలోచనలు తన భర్తతో చెప్పినప్పుడు ఆ భర్త ఏం చేస్తున్నాడు? వాటన్నిటిని కూడా అంగీకరించి ఆ ప్రకారంగా చేయగలుగుతూ ఉన్నాడు. ఎక్కడ కూడా ఆమె మాటకు ఎదురు చెప్పినట్టుగా అక్కడ కనబడడం లేదు, లేదా ఆయన మాటకు ఆమె ఎదురు చెప్పినట్టుగా కూడా కనబడడం లేదు. ఇరువురు కూడా ఐక్యతగా వారి కుటుంబాన్ని కట్టుకునే విషయంలో వారు ముందడుగు వేస్తూ ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు మనను ఆశీర్వదించడానికి, ఆ కుటుంబాన్ని దీవించడానికి వారిలో ఉన్నటువంటి గుణలక్షణం ఏంటంటే వారిలో ఐక్యతను మనం చూడగలుగుతాం. ఏ కుటుంబంలో అయితే ఐక్యత ఉంటుందో ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే 133వ కీర్తన 4వ వచనం చదువుదాం. 3వ వచనం. సియోను కొండల మీదకి దిగి వచ్చు హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండవలనని. అదండి, ఏమేమి ఉండాలట? ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉండాలి. ఎక్కడ ఉండాలని దేవుని నిర్ణయం? ఎక్కడ ఉండాలని ఆశీర్వాదము, ఎక్కడ దీవెన ఉండాలని దేవునికి ఇష్టమై ఉంది అక్కడ ఉండాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఈ ఆశీర్వాదం ఎక్కడ ఉండాలట? శాశ్వత జీవం ఎక్కడ ఉండాలి? మొదటి వచనంలో సహోదరులు. అదండి, ఎక్కడైతే ఐక్యత కలిగి నివసిస్తారో, ఎక్కడైతే ఐక్యత కలిగి ఉంటారో ఆ ఐక్యత ఉన్న చోట ఏమేముంటాయి? శాశ్వత జీవం ఉంటుంది, ఆశీర్వాదము ఎక్కడ ఉండాలని? అక్కడ ఉండాలని. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుందండి. మన కుటుంబంలో ఐక్యత లేకపోతే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేము. కుటుంబంలో ఐక్యత ఉండగలిగినప్పుడు సమస్తమును కూడా దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడేవాడై ఉన్నాడు. అబ్రహాము తన జీవితంలో దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు శారా తన భర్త అయినటువంటి అబ్రహాము వెంట వెళ్ళడానికి
ఇష్టపడింది. ఇంకెవరన్నా ఉన్నారా? పిల్లలు ఎవరన్నా ఉన్నారా? లేరు. భార్యాభర్త ఉన్నారు. భార్యాభర్త ఇరువురి మధ్యలో దేవుడు మాట్లాడిందేమో అబ్రహాముతోటైతే అబ్రహాము నడుస్తున్న మార్గంలో శారా కూడా నడవడానికి ఇష్టపడింది. అబ్రహాము నమ్మిన దేవుణ్ణి శారా కూడా నమ్మడానికి ఇష్టపడింది. ఆ ఇరువురి మధ్యలో ఉన్నటువంటి ఐక్యత వారి ఆశీర్వాదానికి కారణమైంది, వారి కొరతలు తీర్చబడ్డానికి కారణమైంది. ఏ ఐక్యత అయితే ఆ కుటుంబంలో నివసించిందో, ఆ ఐక్యత నివసించిన చోట ఆశీర్వాదం కూడా అక్కడే దాగి ఉంటుంది. కాబట్టి కుటుంబాల మధ్యలో ఐక్యత ఉన్నప్పుడు ఆశీర్వాదముడు దేవుడు అనుగ్రహించేవాడు అయ్యాడు. దీనికి స్తుతిని చెల్లిద్దాం. హల్లెలూయా. యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరిని సేవించినప్పటికీ నేనును అదండి నా కుటుంబము అని అంటున్నాడు. అంటే తన కుటుంబం అంతటిని కూడా తాను వారి మీద అథారిటీగా చెప్పగలుగుతూ ఉన్నాడు. అంటే వారందరూ కూడా ఆయన మాట వింటారనే కదా, వారందరూ కూడా ఆయన అడుగుజాడలో నడుస్తారనే కదా అంత ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాడనంటే, అందరి పక్షముగా ఒక్కడే నిలబడి అంటున్నాడు నేను నా కుటుంబము అని అంటూ ఉన్నాడు. అంత ధైర్యంగా యెహోషువ పలకడానికి కలిగిన కారణం ఏంటంటే, నా కుటుంబము దారి తప్పేది కాదు, నా కుటుంబము వైదొలిగిపోయేది కాదు, నా కుటుంబం లోకంలో ఉండేది కాదు, నా కుటుంబము దేవునికి అయిష్ట మార్గంలో ఉండేది కాదని చెప్పని యెహోషువ యొక్క ధైర్యం అయి ఉందండి. రెండవది అక్కడే చదువుదాం. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయంలోనే 15వ వచనంలో నేనును నా ఇంటి వారిని, అక్కడి నుంచి నేనును నా ఇంటి వారిను యెహోవాను ఏం చేస్తారంట వీళ్ళు? యెహోవాను సేవించెదము. మొదట ఏమన్నాడు? నేను నా కుటుంబము అని అన్నాడు. అంటే ఆ కుటుంబం అంతటిని కూడా ఒకే తాటి మీదకి తీసుకు రావడానికి యెహోషువ కారకుడయ్యాడు. యెహోషువ ఆ కుటుంబం అంతటిని ఒకే తాటి మీద నిలవబెట్టడానికి, ఆ కుటుంబం అంతా కూడా దారి తప్పి తొలగిపోకుండా ప్రజలందరూ కూడా వారి వారి మార్గాల్లో వారికి ఇష్టమైనట్లుగా ప్రవర్తిస్తున్నప్పటికీ, ఇదిగో మీరు ఏది చేసినప్పటికీ, మీరు ఏ మార్గంలో ఉన్నప్పటికీ నేను నా కుటుంబము అని అంటూ ఉన్నాడు. రెండవది ఆయన అంటున్నాడు యెహోవాను సేవించదము. ఇంక వారికి అది తప్ప ఇంకొకటి లేదు. వారు సేవించే, వారు ప్రార్థించే, అలాగే వారు దేవుని మార్గంలో నడిచేటువంటి కుటుంబంగా అక్కడ యెహోషువను మనం గమనించగలుగుతా ఉన్నాం. యెహోషువ అంటున్నాడు కదా, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. ఈ కుటుంబం ఎలాంటిది? ఒకటి ఐక్యతతో ఉన్న కుటుంబం, రెండోది దేవుని సేవ చేయడానికి ఇష్టపడే కుటుంబం అయ్యింది, దేవుని సేవించే కుటుంబం అయ్యింది, దేవుని స్తుతించే కుటుంబం అయ్యింది, దేవుని ఆరాధించే కుటుంబం అయ్యింది. కాబట్టి భక్తుడు అంటున్నాడు, ఇదిగో నేను ఒక్కడిని మాత్రమే కాదు, నా కుటుంబం అంతా కూడా దేవుణ్ణి సేవిస్తాము. దేవుని సేవించుటకు, దేవుని యొక్క పరిచర్య చేయడానికి యెహోషువ కుటుంబం అంతా కూడా ఒకే తాటి మీద నిలవబడడానికి ఇష్టపడతా ఉంది. అయితే ఈ సేవను గురించి, ఏ సేవ వారు చేయడానికి ఇష్టపడతా ఉన్నారు? యెహోవా సేవించడం మాత్రమే కాదు, వారు ఎలాంటి సేవ చేయడానికి, దేవుని యొక్క సేవ ఏ విధంగా వారి కళ్ళ ముందు ఉందో కనబడుతూ దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాటల గురించి మనం ఆలోచన చేస్తే, 2వ దినవృత్తాంతాల గ్రంథము 35వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుదా. అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యెహోవా మందిర సేవను జరిగించుటకై వారిని ధైర్యపరిచి ఇశ్రాయేలుకందరికీ
బోధ చేయువారును యెహోవాకు లేవీయులకు ఇలాగాజ్ఞయించును, పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద మోయక ఇశ్రాయేలు రాజైన దావీదు కుమారుడగు సొలొమోను కట్టించిన మందిరములో దాని నుంచుడి. మీ దేవుడైన యెహోవాకు ఆయన జనులైన ఇశ్రాయేలుకును సేవ జరిగించుడి. ఇశ్రాయేలు రాజైన మీ సహోదరుల కొరకు సేవ చేయుడి. ఇక్కడ సేవ జరిగించే విషయంలో దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. యెహోషువ అంటున్నాడు, నేనును నా కుటుంబను యెహోవాను సేవించెదము. యెహోవాను సేవించే క్రమంలో ఎలాంటి పరిచర్యలు ఉన్నాయి, ఆయనకి సేవ జరిగించే విషయంలో ఎలాంటి క్రమాలు ఉన్నాయి, ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. 2వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, ఏమని? వారి వారి పనులకు నిర్ణయించి. ఏ సేవ ఇది? యెహోవా మందిరపు సేవ. ఒకటి మందిరపు సేవ ఉంది. రెండవది 3వ వచనంలో చివరి లైన్లో ఇశ్రాయేలు రాజైన దావీదు కుమారుడగు సొలొమోను కట్టించిన మందిరములో దాని నుంచుడి. మీ దేవుడైన యెహోవాకును ఆయన జనులైన ఇశ్రాయేలీయులకును సేవ జరిగించుడి. యెహోవాకును ఆయన జనులైన ఇశ్రాయేలీయులకును సేవ జరిగించుడి. ఒకటి మందిరపు సేవ, రెండవది యెహోవా సేవ, మూడవది 5వ వచనం చివరి లైన్లో ఏమనుంది చదువుదాం. బట్టి జనులైన మీ సహోదరుల కొరకు. అదండి సహోదరుల కొరకు సేవ. ఒకటి మందిరపు సేవ, రెండోది దేవునికి చేసే సేవ, మూడోది సహోదరుల కొరకు చేసే సేవ. దేవుని ఎరిగినటువంటి కుటుంబం, దేవుని అడుగుజాడలో నడుస్తున్న కుటుంబం, దేవుని స్తుతిస్తూ ఉన్న కుటుంబం, దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి యెహోషువ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను నా కుటుంబము యెహోవాను సేవించదము. యెహోవాను సేవించేవారు చేయాల్సిన పని ఏంటంటే, ఒకటి మందిరపు సేవ చేయాలి, రెండోది దేవుని స్తుతించే సేవ చేయాలి, మూడోది సహోదరుల కొరకు సేవ చేసేవారమై ఉండాలి. మందిరపు సేవ అంటే మందిరంలో చేసే పరిచర్య. దేవుని సేవ అంటే దేవుని స్తుతించి దేవుని ఘనపరిచే పరిచర్య చేసే సేవ. మూడోది సహోదరుల సేవ అంటే మన పొరుగు వారికి మనం చేసే సేవ, మన విశ్వాసులకు మనం చేసే, మన చేతనైనంత వరకు మనం ఉపయోగపడేటువంటి విషయంలో మన పొరుగు వారికి ఎంతవరకు మనం ఉపయోగపడగలమో ఆ ఉపయోగపడేటువంటి సేవ తప్పక మనం చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 4వది ఒక మాట చూద్దాం. అక్కడ లోకరాశి సువార్త 2వ అధ్యాయము, లోకరాశి సువార్త 4వ అధ్యాయం 2వ అధ్యాయము 36-37 వచనాలు. మరియు ఆషేరు గోత్రికులను మను గోత్రికురాలైన అన్నా, పేరు గుర్తుపెట్టుకోండి, అన్నా. హన్నా కాదు, హన్నా అంటే పిల్లలు లేనప్పుడు గర్భం కొరకు ప్రార్థన చేసినటువంటి స్త్రీ హన్నా. అన్నా అనబడేటువంటి ఈ స్త్రీ అను ఒక ప్రవక్త్రి అంటే
ఒక దైవజనురాలు, దేవుని మాటలను ప్రకటించే ఆమె కన్యత్వం మొదలు 7 సంవత్సరాలు కాపురం చేసి చాలా కాలం గడిచిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అంట? ఈ కాపురం చేసింది 7 సంవత్సరాలే, భర్త చనిపోయాడు. అయితే ఆ తర్వాత నుంచి 84 సంవత్సరాల వరకు ఆమె ఏ పరిస్థితిలో ఉంది? విధవరాలుగా ఉంది. ఆమె ఏం చేస్తుంది? విధవరాలుగా ఉన్నప్పటికీ చేస్తున్న పని ఏంటో తెలుసా? ఈ 84 సంవత్సరాల వయసులో అప్పుడు ప్రారంభం మొదలుకొని, కన్యత్వం మొదలుకొని, తన యవ్వన ప్రాయం మొదలుకొని ఈ 84 సంవత్సరాల వయసు వరకు కూడా ఆమె దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు ఏం చేస్తుందట? ఏం సేవ ఇది? రేయింబగలు ప్రార్థించే ప్రార్థన సేవ. ప్రార్థించడం కూడా సేవే కదా, దేవుని పరిచర్య చేయడం కూడా సేవే కదా, దేవుని స్తుతించడం కూడా సేవే కదా, ఇతరులకు పరిచర్య చేయడం కూడా సేవే కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది, అన్న అనబడేటువంటి స్త్రీ 84 సంవత్సరాల వయసులో కన్యత్వం మొదలుకొని ఈ మధ్యకాలంలో జరిగినటువంటి 7 సంవత్సరాలు తన భర్తతో కాపురం ఉన్నప్పటికీ, ఆ తర్వాత భర్త చనిపోయిన తర్వాత కూడా అక్కడ మొదలుకొని కూడా ఈ 84 సంవత్సరాల వయసుకు వచ్చే వరకు కూడా ఆమె దేవుని మందిరంలో ఆమె ప్రార్థన పరురాలుగా తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఆమె చేసిన సేవ లాంటిది. ఏం సేవ అది? దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో అదండి రేయింబగలు సేవ చేస్తూ ఉందట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థించే సేవ అన్న అనబడేటువంటి స్త్రీ తన యవ్వన ప్రాయం మొదలుకొని నిండు వృద్ధాప్యం వరకు కూడా ఆమె సేవ చేస్తుందట మందిరంలో. ఆమె సేవ ఏంటి అంటే ప్రార్థించటమే పని. ఇంకెవరి కోసం చేసిద్ది? భర్త లేడు, అక్కడ బిడ్డలు కనపడినట్టుగా లేదు బైబిల్లో కూడా. అంటే ఒక్కతే, కాబట్టి ఎవరి కోసం చేస్తుంది? తన సంఘం కోసం ప్రార్థన చేస్తుంది, తన పొరుగు వారి కోసం ప్రార్థన చేస్తుంది, తన దేశం కోసం ప్రార్థన చేస్తుంది. అందరి కోసం ఆమె సమయాన్ని వెచ్చించి అంత శ్రద్ధ తీసుకొని ఆమె మిద్దులు కట్టి మేళ్ళ కట్టడానికి ప్రార్థన ఏం చేస్తుంది? దేనికోసం? తన సంఘం క్షేమంగా ఉండాలండి. దేవుడు మనకు అప్పగింపబడినటువంటి పరిచర్య విషయంలో మందిరపు పనిచేసే పరిచర్య, లేకపోతే దేవుని కొరకు వాడబడే పరిచర్య, మనం ఏది దేవుడు మనకు అప్పగించాడు, ఏది మనకు అనుకూలపరిచాడు, ఏ తలాంతును దేవుడు మనకి ఇచ్చాడో ఆ తలాంతును ఉపయోగించుకొని దేవుని పరిచర్య చేసే విషయంలో యెహోషువ పలికినట్లుగా, ఇదిగో దేవా నేను నా కుటుంబమును యెహోవాను సేవించేదము. ఎలాంటి సేవ అది? అది మందిరపు సేవే కావచ్చు, దేవుని స్తుతించే సేవే కావచ్చు, లేకపోతే ప్రార్థించే సేవే కావచ్చు, లేకపోతే ఇతరులకు సహాయపడే సేవే కావచ్చు. ఏదో కోణంలో దేవుని యొక్క సేవ చేయడం అనేది మన కుటుంబాల మీద బాధ్యత అయ్యింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోషువ అనబడేటువంటి వ్యక్తి ప్రారంభంలో ఎలాంటి వాడు? భయపడుతూ ఉన్న వ్యక్తి. దేవుడు అన్నాడు, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉన్నానన్నాడు. ఆ మాట మొదలుకొని చివరి వరకు కూడా తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, తన కుటుంబాన్ని కాపాడుకుంటూ ఎలాంటి ప్రజల మధ్యలో బ్రతికాడు అనంటే తన ప్రక్కవారు దారి తప్పినటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. తన ప్రక్కవారు తన అనుకూలంగా కనబడినటువంటి కుటుంబం ఏది కూడా కనబడలా. యెహోషువతో పాటు నడిచినటువంటి వారే కానీ యెహోషువ చెప్పచ్చు కదా, ఇదిగో మేమందరం కూడా ఈ విధంగా యెహోవాను సేవిస్తూ ఉన్నామనేటువంటి మాట అక్కడ వాడకుండా ఏమన్నాడు? నా కుటుంబం అన్నాడు. అంటే చివరికి ఏం చేయగలిగాడు? ఎంత ప్రయత్నం చేసినా, ఎంత చేసినా కూడా
వారు మార్గాల్లో వారు వెళ్ళేవారే కానీ ఇదిగో యెహోషువను వెంబడించేటువంటి వారు కనబడలా. అయినప్పటికీ యెహోషువ ఏం చేస్తున్నాడు? తన కుటుంబాన్ని కాపాడుకునే విషయంలో ఎక్కడ కూడా శ్రద్ధ చేయలేదు. తన కుటుంబాన్ని కాపాడుకునే విషయంలో మాత్రం అతడు దేవునికి ఇష్టడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రారంభపు గంధం అయినటువంటి ఆదికాండంలో నోవహు అనబడేటువంటి వ్యక్తి తన జీవితంలో పరిస్థితులన్నీ కూడా దారుణంగా ఉన్నప్పటికీ తన కుటుంబమును మాత్రం అతడు విడిచిపెట్టకుండా ఆ కుటుంబాన్ని కాపాడుకునే విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకున్నవాడిగా ఉన్నాడు. చదువుదాం. ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయముల యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. అలాగే 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములు చెరిపివేసుకొని ఉండిరి. ఇలాంటి మనుషుల మధ్యలో 8వ వచనంలో, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడైన. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడు, తన తరములలో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. 22వ వచనం. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. 7వ మొదటి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచితిని గనుక నీవును. ఎవరంట అంటే నోవహు యొక్క కుటుంబమును. అదండి, ఎవరికి అవకాశం ఇచ్చాడు దేవుడు? తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు కాబట్టి నోవహుకు తన కుటుంబానికి దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. యెహోషువ అంటున్నాడు, ఇదిగో నేను నా ఇంటి వారును. నోవహు నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి ఊహంతయు కేవలం చెడ్డదనియు యెహోవా చూచినప్పుడు, దేవుని దృష్టికి వారందరూ కూడా దారి తొలగిపోయి ఉన్నారు. అదే దేవుని దృష్టికి ఈ నోవహు కుటుంబాన్ని కూడా పరిశీలన చేసినప్పుడు వారందరూ కూడా దేవుని కృపను పొందుకున్నారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ కృపను పొందుకోవడానికి ఆ కుటుంబం అంతటిని కూడా ఒకే తాటి మీద నడిపెట్టిన వాడు నోవహు అన్నాడు. కాబట్టి కుటుంబాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే ఆ కుటుంబము దేవునితో కూడా ఉండగలుగుతుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎక్కడ ఉండాలని? ఐక్యత ఉన్న చోట. ఏ కుటుంబంలో అయితే ఐక్యత ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఐక్యత యెహోషువ కుటుంబంలో ఉంది కనుక దీవెనకరంగా ఉండగలిగాడు. యెహోషువ ఆశీర్వాదంగా ఉండటానికి కుటుంబం అంతా కూడా ఐక్యతతో ఉందట. నోవహు దేవుని దృష్టికి కృప పొందిన వాడే. అంత మాత్రమే కాకుండా తన కుటుంబం అంతా కూడా ఆ కృపలో పొందుకోగలుగుతూ ఉంది. కారణం ఏంటంటే ఆ కుటుంబం అంతా కూడా నోవహును వెంబడిస్తూ ఉంది. లోకమంతా కూడా లోకానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ కుటుంబం ఏం చేస్తుంది? నోవహును ఆధారం చేసుకొని నోవహు మార్గంలో నడవటానికి ఆ కుటుంబము ప్రయత్నం చేస్తూ ఉంది. షునేమి అనబడేటువంటి పట్టణంలో ఉన్నటువంటి గనురాలని తన భర్త ఆమె భక్తిని ఫాలో అవుతూ ఉన్నాడు. ఆమె భక్తిని ఆయన ఘనపరుస్తూ ఉన్నాడు. ఆమె భక్తిని అతడు గౌరవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ కుటుంబంలో ఉన్న ఐక్యతను బట్టి ఆ కుటుంబము ఆశీర్వదించబడింది. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, మన కుటుంబం ఒక్కసారి వెనుతిరిగి చూసుకుంటే, ఇదిగో నేను నా కుటుంబము యెహోవాను సేవించదము అని అనగలిగితే
కుటుంబం దీవించబడి దేవుని నామాన్ని మహింపరచగలుగుతుంది. ఆ మాట అనలేకపోతే ఎక్కడ లోపం ఉందో అక్కడ మనం సరిచేయబడగలిగితే, అక్కడ మనం క్రమపరచుకోగలిగితే తప్పక దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం మన కుటుంబాల మీద నిలిచి ఉంటుంది. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరం తల్ల వంచుదాం.